దృష్టి పోలీస్ స్టేషన్లు ఎంఆర్ఓ ఆఫీసులపై కాకుండా అభివృద్ధిపై ఉండాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. రాజకీయ నాయకులు సంస్కారవంతమైన భాషను ఉపయోగించాలన్నారు. గత ఎన్నికల్లో బూతులు తిట్టిన వారిని ప్రజలు ఓడించారని గుర్తు చేశారు. ప్రజా సమస్యలపై ఎక్కువ దృష్టి పెట్టి వ్యక్తిగత సమస్యలను పక్కన పెట్టాలన్నారు. విజయవాడలో ఆచంట వెంకటరత్నం కాంస్య విగ్రహావిష్కరణ వేడుక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వెంకయ్యనాయుడు హాజరై ప్రసంగించారు. అందరూ వెంకటరత్నం వారసత్వాన్ని కొనసాగించాలన్నారు. ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో కళాకారులను ఆదుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు మంత్రి కందుల దుర్గేష్, ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ పాల్గొన్నారు. ఒకటి సిద్ధాంతం, రెండు కొన్ని విలువలు, మూడు సాంప్రదాయాలు, వాటిని గౌరవించడం. ప్రజాప్రతినిధుల యొక్క దృష్టి అభివృద్ధి పైన ఉండాలి, పోలీస్ స్టేషన్ పైన కాదు, ఎంఆర్ఓ ఆఫీస్ మీద కాదు. ఇప్పుడు చాలామంది చూస్తున్నాం, ఎంఆర్ఓ ఆఫీస్ మీద పెత్తనం ఉంటే చాలు మనకి, లేకపోతే పోలీస్ స్టేషన్ మీద పెత్తనం ఉంటే చాలని. వాటి మీద పెత్తనం లేకుండా కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేయవచ్చు. అనుభవం ఆ విధంగా చెప్తూ ఉంది. ఆ విధంగా ఆలోచనలు మార్చుకోవాల్సి ఉంది. అసెంబ్లీలో, పార్లమెంట్లో మాట్లాడేటప్పుడు మంచి భాష, ఏదంటే అది వాడకుండా తిట్టుకోవడం, కొట్టుకోవడం అసెంబ్లీలో చూస్తున్నాం మనం. చైర్మన్ని కూడా ధిక్కరించి మాట్లాడతారు కొంతమంది. చైర్మన్ పైన, చైర్మనే కాదు ఆయన, దయచేసి గుర్తుపెట్టుకోవాలి. ఈజ్ ద కాన్స్టిట్యూషనల్ సెకండ్ హైయెస్ట్ అథారిటీ, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ద ఇన్స్టిట్యూషన్ అండ్ రెస్పెక్ట్ ద చైర్. చట్టసభల్లో సంప్రదాయాలను, ఉత్తమ సంస్కారవంతమైన భాషను ఉపయోగించాలి. మన రాష్ట్రంలో కూడా కొంత అనుభవం అయింది మనకి. ఇష్టమైనగా మాట్లాడడం, బూతులు మాట్లాడడం, ముఖ్యమంత్రిని, ప్రధానమంత్రిని, మంత్రులను, లేకపోతే ఎదుటివాడను, ఆఖరికి వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి, చెల్లెళ్ళ గురించి, భార్యల గురించి, తల్లుల గురించి మాడాల్సిన అవసరం ఉంది. ఈ పార్టీ వాళ్ళు, ఆ పార్టీ వాళ్ళు ఎవరి వ్యక్తులు గుర్తులు పెట్టుకొని నేను చెప్పడం లేదు. దాని అవసరం ఏంటి? మనం చెప్పదలుచుకున్న విషయాన్ని గట్టిగా చెప్పాలి. అవతల వాడు తప్పు చేస్తే తప్పును వేలెత్తి చూపించాలి.